రాష్ట్రంలో సమ్మె యథాతథం. ప్రభుత్వంతో చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. బేసిక్ వేతనం ఇవ్వకపోతే సమ్మెపై పునరాలోచన లేదు. కార్మికుల సమ్మె యథాతథంగా కొనసాగుతుంది. మా ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం చర్చించలేదు. సమాన పనికి సమాన వేతనం అని వైకాపా మేనిఫెస్టోలో ఉందని చెప్పినా కూడా మంత్రులు పట్టించుకోవటం లేదు. ఉద్యమాన్ని అణిచివేస్తామని ప్రభుత్వం చూస్తే కుదరదు. చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీలు, ఆస్తి పన్ను పెంచారు. కార్మికులకు మాత్రం వేతనాలు ఇవ్వటానికి డబ్బులు లేవా? మున్సిపాలిటీల్లో నీరు, పారిశుధ్య సేవలు అన్నీ కూడా నిలిపివేస్తాం. నిరసన తెలియజేస్తున్న కార్మికులను అరెస్టులు చేయిస్తారా? 11వ పీఆర్సీలో కనీస వేతనాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. పారిశుధ్య పరిస్థితుల పట్ల మేమే ఆందోళన చెందుతున్నాం అని మున్సిపల్ కార్మికుల సంఘం నేత ఉమామహేశ్వరరావు అయితే తెలిపారన్నమాట. ఈ విధంగా సమ్మె యథాతథంగా కొనసాగుతున్నది. ఒక పక్కన అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది, ఒక పక్కన మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది, ఒక పక్కన ఎస్ఎస్ఏ ఇక్కడ సర్వశిక్ష అభియానికి సంబంధించి ఉద్యోగుల సమ్మె అయితే జరుగుతూ ఉన్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లో సమ్మెలు అయితే కొనసాగుతూ ఉన్నాయన్నమాట. ఏపీలో ఉద్యోగులకు సంబంధించి ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ విధంగా అయితే ఉంది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.